మేధావి అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. లేకపోతే అసలు డొక్క మరి ఆయన ఏ మేధావి అండి? ఆయన బుర్రము దొడక్కలేదా? మేధావి మాటల మేధావిగా చలామణి అవుతూ మేధావి మాటలు నటిస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవసరం లేదని చెప్తా ఉన్నాడంటే మరి ఆయన ఏ స్థాయి మేధావో అర్థమవుతుంది. మెడికల్ కాలేజీ అంటేనే ఓన్లీ టీచింగ్ కాదు, టీచింగ్ ప్లస్ టీచింగ్ హాస్పిటల్. ఇది మెడికల్ కాలేజీ అంటేనే ఫస్ట్ ఇయర్లోనే కాలేజ్ ఉంటుంది, తర్వాత అంతా కూడా టీచింగ్ హాస్పిటల్లోనే టీచింగ్. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అన్నది మాత్రమే కేవలం కాలేజీలో చదువుతాం ఫస్ట్ ఇయర్. మేము ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అన్న 3 సబ్జెక్టులు మాత్రమే కాలేజీలో ఉంటాం మేము ఫస్ట్ 1.5 ఇయర్. అది ఆ నెక్స్ట్ అంతా కూడా క్లినిక్సే. థర్డ్ ఇయర్ స్టార్ట్ చేశారు అంటే 1.5 ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ అంటాం. థర్డ్ ఇయర్ నుంచి కూడాను టీచింగ్ హాస్పిటల్లోనే మా క్లాసెస్ జరుగుతాయి. పేషెంట్ సైడ్, బెడ్ సైడే మాకు టీచింగ్ అంతా జరుగుతుంది. అవగాహన లేని వాళ్ళు అందరూ మీడియా ముందుకు వచ్చి మనకు మంచి హాస్పిటల్స్ ఉంటే చాలు, మెడికల్ కాలేజీలు అవసరం లేదు, అసలు మెడికల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో తెలియని ప్రతి ఒక్కరూ మీడియా ముందు రావడం, పనికి మాటలు మాట్లాడడం. అవగాహన చేసుకోవాలి ముందు. మెడికల్ ఎడ్యుకేషన్ థర్డ్ ఇయర్ నుంచి అంతా కూడా బెడ్ సైడే, నాట్ ఇన్ గ్యాలరీస్, నాట్ ఇన్ క్లాస్ రూమ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు. ఎవరైనా క్లాస్ రూమ్స్ లో టీచింగ్ కేవలం 1 అవర్ ఉంటుంది థర్డ్ ఇయర్ నుంచి, 1 to 2 hours మ్యాక్సిమం. రెస్ట్ ఆఫ్ ది డే అంతా కూడా బెడ్ సైడ్. బెడ్ సైడ్ అంటే పేషెంట్ బెడ్ సైడ్, అక్కడే క్లాసులు అవుతాయి. టీచింగ్ హాస్పిటల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్, సెపరేట్ కాదు. మెడికల్ కాలేజ్ రావాలి అంటే టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. ఇది ఈ అవగాహన లేకుండా ఎవరు పెడతాడు? మనకు కావాల్సిన హాస్పిటల్స్, కాలేజీలు అక్కర్లేదు, డాక్టర్లు ఎక్కువైపోయారు. ఇతర రాష్ట్రాలు ఎంతమంది ఎన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయి ఆ మాత్రం నాలెడ్జ్ లేదు ఎవరికి. మహారాష్ట్రలో ఎన్ని సీట్లు ఉన్నాయి, కర్ణాటకలో ఎన్ని సీట్లు ఉన్నాయి, తమిళనాడులో ఎన్ని సీట్లు ఉన్నాయి, అక్కడ ఎంత పాపులేషన్ ఉంది, మన దగ్గర ఎంత పాపులేషన్ ఉంది, ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేదా? ఎవడు పడితే ఏది పడితే మాట్లాడుతున్నారు. అసలు అమ్మేలనేమో చంద్రబాబు నిర్ణయించుకున్నాడు, పక్షులో మేధావులందరికీ మీరు డిఫెండ్ చేయండి అని చెప్తే ఎవడు నోటికి వేస్తే మాట్లాడుతూ ఉన్నాడు. ఒరిజినల్ గా నాకు తెలిసి తెలుగుదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏం చేద్దంటే ఎవరు కూడా ఎక్కడ దీని గురించి మాట్లాడట్లేదు. ఎవరైనా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, ఇదే మేము ప్రైవేట్ ఇచ్చేయండి అన్నటువంటి ఎక్కడైనా కనిపిస్తుందా? మీరు